నమస్తే, వెల్కమ్ టు లా టాక్. ఒక అమ్మాయి తనని ఒక అబ్బాయి వేధిస్తున్నాడు అని అంటూ మనం టీవీని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఆ ఎవరైతే వేధిస్తున్నాడో అతను కూడా మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అతని పేరు రాజు అంట. సో అదే విషయానికి సంబంధించి లీగల్ గా అడ్వైస్ ఇవ్వడానికి సాయి కృష్ణ ఆజాద్ గారు, హైకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, మనకి ఇప్పుడు మనం టీవీని అప్రోచ్ అయింది ఒక బాధితురాలు. ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ మేరకు అతన్ని మనం తీసుకొచ్చి ఇక్కడ స్టూడియోలో కూర్చోబెట్టాం. ఇప్పుడు అసలు ఎలాంటి సొల్యూషన్ ఇవ్వబోతున్నాం, ఒకసారి స్టోరీ విందాం. అతను ఏంటి, ఆ అమ్మాయి ఎలాంటి వేధింపులకు గురవుతుందో ఒకసారి విందాం. నమస్తే నాన్న. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు రాజు మేడం. మాది పులిచెర్ల, మదనపల్లి దగ్గర విలేజ్. సో ఇప్పుడు రోజా అనే అమ్మాయిని నువ్వు వేధిస్తున్నావు, లైంగికంగా కూడా చాలా వేధింపులు జరుగుతున్నాయి, ఒక రకంగా ఆ అమ్మాయిని చాలా చిత్రహింసలు పెడుతున్నావు అంటూ కూడా ఆ అమ్మాయి మనం టీవీని అయితే అప్రోచ్ అయింది. సో అసలు ఏం జరిగింది, ఎలా వేధిస్తున్నావు, ఎందుకు వేధిస్తున్నావు, అమ్మాయి నీకు ఎలా పరిచయం? మేడం వేధించేది అదేం లేదు మేడం. అసలు స్టోరీ నేను చెప్తాను మేడం. ఆ అమ్మాయి నేను ఒక ఇన్స్టిట్యూట్లో పరిచయం అయినా మేడం, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో. ఆ అమ్మాయి సిఎస్సి, నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు. కానీ కామన్ ఇంట్రెస్ట్ వల్ల కంప్యూటర్ క్లాస్లో ఇద్దరు మా ఆలోచనలు మా ఇష్టాలు ఒకటి అవ్వడం వల్ల ఇద్దరు కలిసి ఇదైనాం మేడం. ఇదైన తర్వాత ఆ అమ్మాయికి నేనే ఖర్చు పెట్టి నేనే ఇన్స్టిట్యూట్ ఫీజు, హాస్టల్ ఫీజు అన్నీ కట్టడం కాకుండా ఆ అమ్మాయి రీఛార్జులు, ఈఎంఐలు అన్నీ నేనే కట్టాను మేడం. జాబ్ చేసి నా బండి ఈఎంఐ కూడా కట్టుకోకుండా ఆ అమ్మాయి బండి ఈఎంఐ కట్టాను మేడం. అలా చేసిన ఇప్పుడు సడన్గా వేరే వాడు పెళ్ళి అయ్యి సెటిల్ అయినంత. అంటే నువ్వు మొదట్లోనే ఆ అమ్మాయికి నేను అన్ని చేశాను, నేనే కట్టాను, నేనే అన్నావు, అసలు ఎందుకు కట్టావు? అంటే లవ్ ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకున్నాం మేడం. జాబ్ వస్తానే ఇప్పుడు నాకన్నా హై పోస్ట్ జాబ్ వచ్చిందని చెప్పి యూకే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతా అని చెప్పి నన్ను వదిలేసింది మేడం. నేను రిక్వెస్ట్ చేసుకున్నాను మేడం, నాకే జాబ్ వస్తుంది, మనం పెళ్లి చేసుకుందాం అంటే అమ్మాయి వినుకోకుండా నాకు అవసరం లేదు, నువ్వు జాబ్ తెచ్చుకున్నప్పుడు చూద్దాము, నీ స్టేజ్ కాదు నాది, నాకు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది అని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మేడం. నేను ఆ బాధలో 2-3 సార్లు ఫోన్ చేశాను, 2-3 సార్లు మెసేజ్ చేశాను. కానీ రిక్వెస్ట్గా ఆ అమ్మాయి చెప్పినదంతా ఫాల్స్ మేడం. ఆ అమ్మాయి మీడియా అటెన్షన్ కోసం అలా చేస్తుంది. ఫర్దర్గా ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఇలా నన్ను లాక్ చేయాలని చెప్పి ఇలా లేనిపోని అని బేస్లెస్ మేడం. ఆ అమ్మాయి ఇప్పుడు ఏం లేదు మేడం, మంచి జాబ్ ఉండేవాడిని పట్టింది, యూకే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలా. ఇప్పుడు నేను ఎమోషనల్గా కొద్దిగా ఇదైనా అమ్మాయికి, అందుకని రిక్వెస్ట్ చేసుకుంటే లోపల అమ్మాయి ఫర్దర్గా ప్రాబ్లమ్స్ రాకుండా నన్ను ఇలా లాక్ చేస్తాను మేడం మీడియా అటెన్షన్తో. అంతే తప్పితే ఆ అమ్మాయి చెప్పినవన్నీ బేస్లెస్ మేడం. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మాయి నువ్వు అంటే మాకు వచ్చిన ఎలిగేషన్ ఏంటంటే నువ్వు ఏడిపిస్తున్నామని చెప్పేసి కొన్ని చెప్పుకోలేకపోతుంది అమ్మాయి. కొన్ని చెప్పుకోలేకపోతుంది ఆమె ఆడదంటే నన్ను ఏడిపిస్తున్నాడు సార్, కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు, నాకు నెక్స్ట్ అంటే యాక్చువల్లీ మేము లవ్లో ఉన్నాము, తర్వాత ఇతను కొంచెం పట్టించుకోవట్లేదు, ఏంటి అది నేను చెప్పిన కోర్సులు కూడా జాయిన్ అవ్వకుండా ఫ్రెండ్స్తో తిరిగి ఆవారగా తిరుగుతూ ఉన్నాడు అని ఆమె అంటా ఉంది ఒకటి. రెండోది నన్ను వేధిస్తూ ఉన్నాడు, నాకు పెళ్ళికి సంబంధించినవి ఉన్నాయండి, కొన్ని నేను చెప్పుకోలేనండి అని ఆమె అంటా ఉంది. సో ఇప్పుడు మేము అనేది ఏంటంటే అమ్మాయిని నువ్వు ఏడిపించడాలు ఇవన్నీ మానేసి నీ పనితో చేసుకుందాం అని చెప్పి మేము అంటే మామూలుగా నీకోసం 3 రోజుల మాట తిరుగుతూ ఉన్నాం. ఇదిగో మా వాళ్ళు మొత్తం ఉన్న ఏరియాకి అమ్మాయి అడ్రస్ పెడితే వెళ్ళి పొద్దున లక్కీగా నువ్వు దొరికావు. అసలు వాటి తెలుసుకుందాం ముందు, ఎందుకంటే ఎలిగేషన్ చేయటం కాదు, ఫేస్ టు ఫేస్ అర్థం ముఖం ఒక దగ్గర పెడితే ఓపెన్ అవుతుంది అన్న ఉద్దేశంతో ముందు మేము ఏంటంటే తొందరపడి నిర్ణయాలు తీసుకునేది కాదు కదా. ఒక వర్షన్ విన్నాము, మీ వర్షన్ కూడా వినాలి అని చెప్పేసి నేను తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చాను తప్ప ఏం లేదు మేడం. నేను ఆ అమ్మాయికి 10 రూపీస్ ఇంట్రెస్ట్ తెచ్చి స్కూటీ కొనిచ్చా మేడం. లేటెస్ట్ మొబైల్ అడిగితే లేటెస్ట్ మొబైల్ కొనిచ్చా మేడం. పీజీలో ఉండలేనంటే సపరేట్ ఇండివిజువల్గా 2 BHK తీసి రెంట్ కూడా నేనే కడతాను మేడం. లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా ఫర్నిచర్, ఫ్రిడ్జ్ అన్నీ నేను కొన్నా మేడం నా డబ్బులతో. అసలు ఎక్కడ క్లాషెస్ వచ్చాయి ఇద్దరికి? క్లాసెస్ ఏం లేడం, చెప్పినా కదా సెటిల్ అయ్యేవాడు దొరికినాడు యూకే వాడు, నేను ఎందుకు కనిపిస్తాను మేడం అమ్మాయికి? అంటే నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పావా? చెప్పాను మేడం. ఎమోషనల్గా మన ఇద్దరు ఇదైనాము, ఫిజికల్గా కూడా ఇదైనాము, ఎందుకు నన్ను వదిలేసిపోతామంటే అమ్మాయి అన్ని బేస్లెస్ కారణాలు చెప్పి. ఎన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు మీ ఇద్దరు? మేము 3 years మేడం. 3 years నుంచి 3 years నుండి మేడం. అమ్మాయి ఏంటంటే అమ్మాయి కొద్దిగా హైఫై లైఫ్ గడపాలని అమ్మాయికి ఇంట్రెస్ట్ మేడం. అంటే పబ్బులకి వెళ్ళాలా, మంచి కార్లలో తిరగాలా, అలా అన్నమాట. అంటే ఆ అమ్మాయి మనీ మైండెడ్ అంటావు? ఆ సెలబ్రిటీ లైఫ్ కావాలని అమ్మాయికి ఇంట్రెస్ట్ మేడం. అంటే నువ్వేం వేధించలేదంటావు అయితే? లేదు మేడం. అమ్మాయి మేడం ఉమెన్ అంటే సాఫ్ట్ కార్నర్ మేడం. అమ్మాయిలు ఏం చెప్పినా నమ్ముతానని అమ్మాయి ఇలా నన్ను కార్నర్ చేసింది. ఇది తప్పు. ఇది అమ్మాయిలు ఏది చెప్తా అంటే నమ్ముతాను అని అన్నప్పుడు అమ్మాయి మేడం ఇప్పుడు కామన్ అయిపోయింది మేడం. అమ్మాయి ఏం చెప్పినా రైట్, అబ్బాయి ఏం చెప్పినా ఇదని. అమ్మాయిలే విక్టిమ్స్ లాగా మీరు గ్లోరిఫై చేస్తున్నారు. అలా అయితే నేను ఇక్కడికి ఎందుకు తీసుకొస్తాం? నీ వర్షన్ వినాలనే కదా నేను కూర్చోబెట్టి మాట్లాడేది. అందుకే కదా మేడం నా వర్షన్ చెప్తాను. ఇప్పుడు నా వర్షన్ విన్నారు, రియల్ ట్రూత్ ఏదో మీరు కనుక్కోండి మేడం. వర్షన్స్ కావాలి మేడం, మాకు ట్రూత్ కావాలి. సార్ అమ్మాయి చెప్పింది ఏంటి? అసలు వేధించాడు నన్ను. అమ్మాయి కొన్ని ఏంటంటే కొన్ని చెప్పిందండి. ఇప్పుడు అంటే నేను న్యాయవాదిగా కొన్ని రివీల్ చేయకూడదు కదా. ఆమె చెప్పింది కొన్ని చెప్పారు. ఇప్పుడు మన టాక్స్ మన టీమే మన వాళ్ళే మాట్లాడారు.
మాట్లాడితే నేను కూడా నాకు లాయర్ గారితో మాట్లాడుతుంటే నేను మాట్లాడాను. అవును. ఆమె ఏమంటదంటే కొన్ని చెప్పింది. ఇప్పుడు నేను నా నోట నేను చెప్పకూడదు కదా, నాకు కొన్ని వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్. మరి ఇదేంటంటే ఫైనాన్షియల్ గా నేనే మొత్తం సపోర్ట్ చేశాను. యాక్చువల్గా అమ్మాయి చెప్పింది అయితే ఇందాము, అమ్మాయి మాటలు తిందాము, ఫోన్ కూడా చేద్దాము వీలైతే. అమ్మాయి చెప్పింది, సార్ అతను దొరికితే నాకు ఫోన్ చేయండి సార్, అసలు ఏం జరిగిందో వాట్ ఈస్ వాట్ మేము డైరెక్ట్ ఓపెన్ చెప్పేస్తాం. హైదరాబాద్ రాజు మీది కాదు మేడం, వాళ్ళు మదనపల్లి అండి, అమ్మాయిది వైజాగ్. అమ్మాయిది వైజాగ్, మదనపల్లి దగ్గర. మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? మదనపల్లిలోనే ఉంటాం మేడం. నువ్వు ఒక్కడు ఇక్కడ సపరేట్ బ్యాచులరా? ఫ్రెండ్స్తో ఉంటాం మేడం. అదేనండి, ఫ్రెండ్స్ ఉంటాడు. అమ్మాయి ఏమో ఇప్పుడు వేరే దగ్గర జాబ్ చేస్తుంది, ఇక్కడ కాదు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటుంది. ఒకసారి చేయబోయా, ఒకసారి అమ్మాయికి కాల్ చేయండి. చేస్తావా? రోజాకి చేయి ఒకసారి. ఎత్తిద్దా? నీ ఫోన్ ఎత్తిద్దా? ఎత్తుతుంది సార్. అంటే నువ్వు ట్రై చేయి. ఎత్తకపోతే మా దాంట్లో చేద్దాము. మా టీం ఉంది, ఫోన్ ఉంది, మా టీం నుంచి మాకు దాని నుంచి మాట్లాడదాం. నువ్వైతే ట్రై చేయి, చూద్దాం అమ్మాయి మరి ఏమంటుంది, అమ్మాయి వర్షం. ఇప్పుడు నాకు చెప్పింది వేరండి, అమ్మాయి చెప్పింది వేరు, ఇప్పుడు ఇతను చెప్పేది వేరు. అదే అంటున్నాను, ఫైనాన్షియల్ గా నేనే చూసుకున్నాను, అంత బాగుంది. చూద్దాం అమ్మాయి ఎత్తి మరి ఏమంటుంది ఆ రోజు. ఇక్కడ పెట్టుకో బాబు, ఇక్కడ పెట్టుకో. హలో 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 రోజీ, రాజు, అదే నా మీద నేనేదో కేసులు బాగున్నావా అనేది కాదు, నేను బాగుంటే నీకెందుకు, బాగాలేకుంటే నీకెందుకు. అది ఇప్పుడు నా మీద ఎలిగేషన్స్ వేసావంట కదా, ఏదో వీళ్ళు టీవీ ఛానల్ వాళ్ళు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు, నువ్వు ఏదో నా మీద నేనేదో నిన్ను ఇబ్బంది పెడతాను, నిన్ను టార్చర్ పెడతాను అని చెప్పావంట. నువ్వు చేసే పనిలే కదా నేను చెప్పింది, ఎక్స్ట్రా ఏం చెప్పలేదు కదా. ఏం చేశాను, నేనేం చేశాను, నువ్వేం చేసావు, నేనేం చేశాను. నీ డబ్బులు 20,000 నీకు నెల నెల పంపిస్తుంటే నువ్వేం చేస్తున్నావు నాకు చెప్పు. నువ్వు నాకు 20,000 పంపించినావా? నెల నెల పంపించలేదా? చూపేనా మొత్తము. నేనా నీకు పంపించినది? నువ్వు పంపిస్తున్నావా నాకు? నేను ఇక్కడ పూణేకి వచ్చి జాబ్ చేసుకొని నెల నెల నేను డబ్బులు పంపిస్తుంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఆ కోర్స్ ఏదో చేసుకొని కొంచెం ఇదో స్థిరపడితే మనం పెద్దవాళ్ళు ఒప్పించి పెళ్లి చేసుకుందాం నేను అనుకుంటే నువ్వేం చేస్తున్నావు? అంటే అన్ని నేనే తప్పులు చేసినా, నువ్వేం చేయలేదన్నమాట, అన్ని నువ్వే రైట్. నేను కరెక్ట్ చెప్తున్నాను, నువ్వు చాలా తప్పులు చేస్తున్నావు. 20,000 నువ్వేం చేస్తున్నావు చెప్పు. అంటే 3 years తర్వాత తెలిసిందా నేను చెడ్డోన్నానే? అప్పుడు తెలీదా? 3 years అయిన తర్వాత తెలిసిందన్నమాట. దగ్గరున్నప్పుడు ఏం తెలియదు, దూరం ఉన్నప్పుడే కదా తెలిసేది ఆ మనిషి ప్రవర్తన అనేది ఎలా ఉన్నది అనేది. అంటే నువ్వు మంచి ఇదన్నమాట, నువ్వు ఆ రైట్ క్యాండిడేట్, నేనే ఫేక్ అన్నమాట. అమ్మా రోజా, చెప్పు, ఇంకా ఏమేం చెప్తావు చెప్పు, ఇంకా ఏమేం చెప్తావు చెప్పు రాజు. అదే నా మీద అన్ని ఇప్పుడు మన ఇద్దరు మధ్య ఇది మన పర్సనల్ మ్యాటర్ నువ్వు టీవీ వాళ్ళకి సోషల్ మీడియా వాళ్ళకి నీకు ఏం పని, నా లైఫ్ బద్నాం చేద్దామనే? నువ్వు నన్ను చేయాలనుకోలేదా? నువ్వు నీ కోసం ఎన్నాళ్ళు నా పిక్స్ అవి స్టేటస్ లో పెడతాము, నా నెంబర్ ఇవ్వటము, అవైలబుల్ ఏంటది? ఆడపిల్ల ఇలాగైనా నాశనం చేసేది? ఒక్క నిమిషం అమ్మా, రోజా ఒక్క నిమిషం నాన్న, నేను అమ్మ ఒక్క నిమిషం కొద్దిగా కూల్ అవుతాను, నేను అడ్వకేట్ మాట్లాడుతున్నా. ఇప్పుడు నేను మా టీంకి మీరు మా అయ్యారు, కాంటాక్ట్ అయ్యారు, మంచిగా తీసుకొచ్చాము. అతను ఇప్పటి వరకు మాకు చెప్పింది ఏంటంటే మసిపూసి మారడికాయలాగా. అతను ఏం చెప్తున్నాడంటే, నేనే కష్టపడ్డాను సార్, నేనే డబ్బు సంపాదించాను, నేను కష్టార్జితంతో అమ్మాయిని చదివించాను, ఇప్పుడు ఆమె పూణేకి వెళ్ళి జాబ్ చేసుకొని నెలకు బాగా సంపాదించుకుంటుంది. ఇప్పుడు వచ్చేసరికి ఏమో ఆమె అక్కడ లక్షలు సంపాదించుకొని ఇప్పుడు యూకే సంబంధం వచ్చింది, వెళ్ళిపోతుంది, నన్ను బలిదానం చేసింది, ఇప్పుడు నేను బలిపశువు అయ్యాను సార్ అని ఆయన వర్షన్ ఆయన చెప్తున్నాడు. నిన్న నువ్వు నాకు చెప్పింది ఏం చెప్పినావు? మాకు ఫోన్ చేసి, లేదు సార్ నువ్వే 20,000 ప్రతి నెల పంపిస్తున్నాను, ఇట్లా హాస్టల్లో ఉండి అతను జులాయిగా తిరుగుతున్నాడు అని చెప్పి మీరు చెప్తున్నారు. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పిన వర్షన్ అది, ఆయన చెప్పే వర్షన్ అది. ఒకసారి మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా, స్టేట్మెంట్లు అవన్నీ ఉంటే అవి మీరు పంపించినవి ఉన్నాయి కదా, ఉన్నాయంట కదా బాబు, పంపించిన ఉన్నాయంట. సరే పంపిమన్నాను సార్, పంపిస్తాను, మొత్తం పంపిస్తాను. ఇప్పుడు నేను నెలలో ఎంత పంపించాను ఏంటి అనేది. ఇప్పుడు ఏంటంటే నువ్వు స్టేట్మెంట్ అదే దీని షో ఎంతదో మీరు మాకు స్టేట్మెంట్ పంపించండి, నేను చూపిస్తాము. తర్వాత ఇప్పుడు యాక్చువల్గా ఏం జరిగిందమ్మా? ఆయన ఇప్పుడు నెలలో 20,000 రూపాయలు నువ్వు పంపించావు, అసలు నీ వర్షన్ ఏంటో చెప్పు ఒకసారి క్లారిటీగా. ఆగు బాబు, నువ్వు ఒక నిమిషం ఆగు. నెల నేను ఇక్కడ కష్టపడి తనకి 20,000 పంపిస్తుంటే తను ఏం చేయాలి? ఆ కోర్సు పూర్తి చేసి మంచిగా పెద్దోళ్ళు నొప్పిద్దాం అనుకున్నాం. తను ఏం చేస్తున్నాడు? జులాయిగా తిరగటము, తాగటము. ఒక రోజు వెళ్ళాను సార్, వెళ్ళేటప్పటికి ఇంటి నిండా బాటిళ్ళు వేరే చెప్పకూడని కూడా ఉన్నాయి సార్. ఇదే తను చేయాల్సింది. నేను అక్కడ కష్టపడి తన కోసం ఉండి నేను పంపిస్తుంటే తను ఏం చేయాలి సార్?
అవును మంచిగా చెప్పండి. చదువుకోవాలి కదా. అతను అట్లా రివర్స్ అంటున్నాడు, అలా నీకే పంపించాను అంటున్నాడు అతను. సార్ నేను తన ఇంటికి వెళ్ళి నేను చూశాను సార్, నేను కళ్ళారా చూశాను. చుట్టూరు బాటిల్స్ వేసుకొని అవన్నీ వేరే కూడా ఉన్నాయి. అవి ఎలా ఉంటుంది సార్ చెప్పండి? రూమ్ నిండా అవే ఉన్నాయి, బాటిల్స్, మందు బాటిల్స్ అన్ని ఉన్నాయా? అన్ని ఉన్నాయి సార్, బాటిల్స్ వేరేగా ఉన్నాయి. ఏంటి సార్ అది? ఒక పెళ్లి చేసుకోవాలన్నప్పుడు తను కూడా కష్టం ఉండాలి కదా సార్. నేను డబ్బులు పంపిస్తున్నాను ఫ్రీగా ఎంజాయ్ చేయటము, సరదాగా తిరగటము. 1 ఇయర్ నుంచి ఇలా మారిపోయాడు సార్. ఇంకా అదే తల్లి, మీరు చదువుకొని అతను మంచిగా డబ్బులు సంపాదిస్తే ఇద్దరు కలిపి పెళ్లి చేసుకోనుకున్నారు. అది నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం. అవును అవును సార్, పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నాము, చక్కగా అనుకున్నాం. ఇప్పుడు ఆడపిల్లని ఏడిపిస్తున్నా ఎందుకు నాకు అర్థం కావట్లేదు. ఏడిపియడమే సార్ మా పర్సనల్ మ్యాటర్, మీకెందుకు? అసలు మీరు పిలిచిండేది ఏంది, మీరు మాట్లాడేది ఏంది? సరిగ్గా మాటలు కొంచెం సరిగ్గా రావాలి. ఏం సరిగ్గా మేడం? ఎదుటిగా ప్రొఫెషనల్ లో ఉన్న లవ్ అనేది ఇద్దరు వ్యక్తితో మధ్య జరిగే ఇంటర్నల్ ఇష్యూ, మీకెందుకు? మినిమం సెన్స్ తో కొంచెం మీరు మర్యాదగా పిలిస్తే వచ్చినా మర్యాదగా కానీ మాట్లాడాలి రాజు. ఎంక్వైరీ లేంది ఇవేంది? సరే ఇప్పుడు ఇద్దరు వర్షన్ వింటా, నిన్న ఎవరు ఏం పాయింట్ అవుట్ చేయలేదు. అక్కడ ఎక్స్పెక్టేషన్ ఇస్తుంది, విను, మొత్తం విను. నువ్వు ఆవేశం తగ్గించుకో. ఆవేశం ఎందుకు? మొత్తం విను అంటే రాజు. మేమిద్దరు లవ్ చేసుకున్నప్పుడు మీరంతా ఉన్నారా? నువ్వు ఆగు, అమ్మాయి ఏం చెప్తే ఎన్నో ఇంతసేపు ఓపిక విన్నామా నీది మాట? ఆవేశం పనికిరాదురా. దండం పెడతా. ఓకే వినండి. ఆ అమ్మాయి ఇంకా కన్క్లూజన్ అవ్వలేదు, ఒక్క నిమిషం ఆగు. ఓకే సార్. అమ్మా ఇంకేం చేశాడు నాన్న చెప్పరా? సార్ నేను అప్పుడు చక్కగా ఉన్న పిక్స్ ఫోటోలు దిగాము, దిగాము, 5 స్టేటస్ లో పెట్టేసి ఈ అవైలబుల్ అని రాయటము, నా నెంబర్ పెడతాము, వాళ్ళకి పెడతాము. ఎలా ఉంది సార్, బాగుంటుందా? నా జీవితం నాశనం చేస్తున్నాడు సార్. డబ్బులు పంపించింది కాక నా జీవితం నాశనం చేయాలనుకుంటున్నాడు. నీ ఫోటోలు ఉన్నాయి ఆయన దగ్గర? ఉన్నాయి సార్, ఇద్దరం కలిసి దిగినవి ఉన్నాయి. అవన్నీ అందరికి పంపించాలు. నా నెంబర్ కూడా పెట్టినాడు సార్ స్టేటస్ లో నుంచి. వేరే వాళ్ళు కూడా ఇట్లా చేస్తున్నారు. ఆ నెంబర్ కూడా పెట్టేస్తారు, ఇవి అవైలబుల్ ఐటమ్ కింద. ఐటమా? ఐటమ్ నెంబర్ ఇస్తున్నాడా? అవును సార్. అదేంటి ఇప్పుడు కాబోయే భార్యవి కదమ్మా, నువ్వు నీ గురించి అట్లా చేయకూడదు కదా. చేయకూడదనే కదా సార్, నేను నీ కోసం ఎంత కష్టపడుతున్నాను ఉన్నాను. నువ్వు ఏంటి ఎలా మారావు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మారాడు? ఇప్పుడు ఆయన ఏమంటాడు? ఆయన ఏమంటాడు? డబ్బు కావాలంటాడా? నువ్వు పెళ్లి చేసుకుని ఎక్కడికి వెళ్ళి ఎవరితో ఉందో నాకు అనవసరం, నాకు నెల 20,000 నాకు పడి అంటున్నాడు సార్. అంటే నువ్వు ఎవరితోనే దిగు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండి నెల 20,000 కావాలి ఆయనకి. నేను ఎందుకు ఇవ్వాలి సార్ అలాంటప్పుడు? నీదే తప్పు. నువ్వు డబ్బులు ఇచ్చి అతన్ని అనవసరంగా, అతను లేజీ పర్సన్ గా చేసావు నువ్వు. అతనికి నిజంగా చెప్పండి లావిష్ జీవితాన్ని ఇచ్చిందే నువ్వు. నీదే తప్పు అసలు. ఎట్లా అవును సార్, మీరు చెప్పింది కరెక్ట్ సార్, నాదే తప్పు, చాలా తప్పు. కాదా అమ్మాయి కష్టపడి డబ్బు ఆడపిల్ల సొమ్ము తింటారా ఎవడన్నా? కాలు చేతులు లేవా? ప్రూఫ్స్ ఉన్నాయా సార్? ఉన్నాయంటే పెడితే మరి చూపిద్దాం. ఏముంది? ఏమంటావు రాజు ఇప్పుడు చెప్పు. నా లవర్ డబ్బులు నేను తింటా, మీకెందుకు మేడం? నీ లవర్ డబ్బులు తినేదేంద్రా నాకు అర్థం కావట్లేదు. ఇంతసేపు నువ్వు చెప్పింది ఏంటి అసలు? నువ్వు ఇంతసేపు ఎలా చెప్పావు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు? అంటే అమ్మాయి వర్షన్ వినగానే నీ మాటలు మారిపోతాయా? లవ్ అన్న తర్వాత ఇచ్చిపుచ్చుకుంటాము. ఇప్పుడు వదిలేసింది నువ్వా అమ్మాయా? అంటే ఇచ్చిన దానికి ప్రూఫ్స్ పెట్టుకుందంటే ఎంత తెలివిగా బిహేవ్ చేసింది. అంటే రేపు పొద్దున వీటితో ప్రాబ్లం వస్తే ఇదంతా సోషల్ మీడియాకి పెట్టచ్చు అని ప్రూఫ్స్ పెట్టుకుంది. అంటే నేను కావాలని టార్గెట్ చేస్తారు ఎవరైనా? అంటే లెక్కలు వేసుకొని ప్రేమిస్తుంది అనమాట. ప్రూఫ్స్ పంపించమని సార్, అవి చూసిన తర్వాత మాట్లాడదాం. సరేనా, ఒకసారి పంపించమ్మా రోజా. పంపించానా? మీది ఎవరు చూపించా, మేమే చూసుకుంటాము. నా నెంబర్ నీకు చెప్తాను, ఆ షో అయిన తర్వాత చెప్తాను. పంపించు, దాన్ని బట్టి మనం మాట్లాడదాం. ఇప్పుడు నీ డిమాండ్ ఏంటి? నీ డిమాండ్ ఏంటి? నీ వర్షన్ ఏంటి చెప్పు. నీ డిమాండ్ ఏంటి? ముందుకు మనోడితో మాట్లాడేసి నీ డిమాండ్, నీ వర్షన్ ఏంటి ఇప్పుడు? తను మారాడు సార్, నాకు అర్థమైపోయింది. బాగా తాగుడుకు బానిస అయిపోయాడు. నన్ను ఇట్లా నలుగురిలో పెట్టాడు అంటే అతను ఇంకా వేస్టే కదా సార్. నా జీవితం నాశనం చేశాడు. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోబోయాడు, రేపు ఎలాగా ఇది చేస్తాడు చెప్పండి సార్. తను బాగుండాలని 1 ఇయర్ నుంచి మనీ పంపిస్తున్నాను. నా జీవితం ఇప్పటికి నాశనం చేశాడు. మా అమ్మ వాళ్ళు అందరూ తిడుతున్నారు. ఇప్పటికి పంపొద్దన్న, మొన్న కూడా పంపించాను సార్. గొడవలు అయినా కూడా తను ఏదో చెప్పడు అనే నమ్మకంతో చేస్తుంటే అసలు మారాడు సార్. నాకు అర్థమైపోయింది తను ఏమన్నాడు. మీకు అర్థమైందా మేడం? ఏమన్నాడు అర్థమైందా? నువ్వు పెళ్లి చేసుకో, ఎవరితో నాకు నెల 20,000 పంపిస్తారా అంటున్నాడు. ఇక ఏం చెప్పాలి వాడికి? రోజు ఇప్పుడు సొల్యూషన్ ఏంటమ్మా? ఇప్పుడు నీకేం కావాలన్నా? ఇప్పుడు నీకేం కావాలి? ఇప్పుడు నువ్వు బ్రేకప్ చెప్పావు, అతను ఇంకొక అంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు కదా. ఇప్పుడు అతను మీ జోలు రాకుండా ఉండాలా? ఏంటి మీకు ఏ వర్షన్ కావాలి? అవసరం పోలీస్ స్టేషన్కైనా కంప్లైంట్ చేస్తాం మేము. అట్లా లీగల్ గా పోదాము, మంచిగా చెప్తాము. వెనకపోతే లీగల్ గా వెళ్దాము.
నీ వాళ్ళకి రాకూడదు అంటే నాకు డబ్బులు పంపి, నాకు నెల నేను కంఫర్ట్ లైఫ్కి అలవాటు పడినా. ఇప్పుడు సడన్గా డబ్బులు రాకపోతే నేను ఏం చేసి బతకల్లా? నేను కోర్స్ కూడా ఆపేసిన నీ మీద నమ్మకంతో. నాకు నెలకి 20,000 కాదు 35,000 ఇస్తేనే నేను, లేదంటే ఇంకా వేరే లాగుంటుంది నీకే. సరే అమ్మాయికి ఏం కావాలో మీరు అడిగేసి ఒకసారి ఫోన్ కట్ చేయండి, ఇంకా అబ్బాయితో మాట్లాడు. సరే నాన్న, ఇప్పుడు మీకు అదే నాకు అర్థమైంది, ఆ ఫోటోలు డిలీట్ చేయించాలి, ఒకసారి మాట్లాడతాం మేము. అవును సార్, డిలీట్ చేయండి సార్ ముందు. సరే నాన్న, మళ్ళీ చేస్తాను. ఒక 5 నిమిషాలు వెయిట్ చేయనా, మళ్ళీ మీకు ఫోన్ వస్తుంది. ఓకే సార్. కాదయ్యా, చెప్పు ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ప్రాబ్లం ఏంటో చెప్పి. నా ప్రాబ్లం ఏం లేదు సార్. కాదు, నువ్వు ఫోటోలు ఆ అమ్మాయిని అలా పెట్టి ఆమె నంబర్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు చేసావా చేయలేదు? ఒకటే మాట, నాకు ఎక్స్పెక్టేషన్ అవసరం లేదు, ఆర్గ్యుమెంట్ చేయొద్దు. అవును మేడం, ఒక్క మాట చెప్పు, చేసావా లేదా? ఏదో ఎమోషనల్ బ్రేకప్ లో చేసింటాము. ఎమోషన్ అమ్మాయిని ప్రేమించిన అమ్మాయిని అలా పెడతారు ఎవరైనా? ఆ అమ్మాయి సడన్ గా వదిలేసి వెళ్ళిపోతే అంటే నువ్వు నమ్మించడానికి ఆ అమ్మాయిని నువ్వు నానా మాటలు చెప్పి డబ్బులు లాగడం కూడా అబద్ధమా? లాగలేదు మేడం, అమ్మాయి ఇష్టంతోనే ఇచ్చింది. డబ్బులు లాగడం అంటే అమ్మాయి ఇంతసేపు నువ్వు వచ్చి నువ్వు కూర్చున్నప్పుడు ఏం చెప్పావు? నేనే ఇచ్చానని చెప్పావు. స్టార్టింగ్ ఏం చెప్పాను? ఏం చెప్పాడు తెలుసా? అదే నేనే తోసి ఇచ్చాను, నేనే డబ్బులు అన్ని ఇచ్చాను. అమ్మాయి మనీ మైండెడ్, అమ్మాయి మీద తోసావు. మేడం లవ్ అన్న తర్వాత ఇచ్చిపుచ్చుకుంటాం మేడం, అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక అమ్మాయి ఫోటో పెట్టి నువ్వు అలా చేయడం తప్ప కాదా? నా లవర్ ఇష్టం, నా ఇష్టం. అవుతూనే ఉంటారు. దీనికి సొల్యూషన్ ఏంటి చెప్పండి. లీగల్ గా పెడితే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఇప్పుడు సరే మ్యూచువల్ గా మీ ఇద్దరు ఉన్న రోజులు మంచిగా ఉన్నారు. నువ్వు అమ్మాయితో కలిసి ఉంటావా లేదా? అమ్మాయి ఇప్పుడు లేదా ఆగండి, అమ్మాయికి అవసరం లేదంటుంది. లేదండి, ఆ వర్షం మీకు అర్థం కావట్లేదు. ఆమె పెళ్లి ఇప్పుడు ఇతని వల్ల కాదు, తాగుబోతాడు. ఇంటికి వెళ్తే మొత్తం బాలిస్ అన్ని ఉన్నాయంట కదా, చూస్తారు కదా. నా వల్ల కాదండి, నాకు వేరే సంబంధం కుదిరింది, నేను వేరే అతను పెళ్లి చేసుకున్నాను, నా జోలు రాకొద్దు, నేను అయినది అయిపోయింది అంటుంది ఆమె. అది కదా ఆమె చెప్పేది వర్షను. సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే బాబు, మీరు ఏం చేస్తారు అంటే ఆమె లైఫ్ ఆమె ఏదో వదిలేయండి, ఆ ఫోటోలు ఏదో డిలీట్ చేయి. డిలీట్ చేయాలంటే నాకు 5 lakhs కావాలి సార్, లైఫ్ సెటిల్ అయిపోతుంది. నేను ఏదో ఒకటి బిజినెస్ చేసుకుంటా. అట్లా కాదు బాబు, అట్లా కాదు ఇట్లా కాదు సార్. మీరు ఇస్తారా? మీరు ఇయ్యరు కదా, నేను అల్లవరితో డీల్ చేసుకుంటా. అది తప్పురా, క్రైమ్ అది. ఎందుకంటే అది నువ్వు అప్పుడు బ్లాక్ మెయిల్ చేయడం అది చాలా క్రైమ్. అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకోవడానికి సిగ్గులేదా నీకు? ఆ అమ్మాయికి నాకు మధ్యన ఉంటాయి, మీకెందుకు మేడం ఇది? మా అమ్మాయి ఇచ్చే అమ్మాయికి లేని బాధ మీకెందుకు? నేను సెటిల్ చేసుకుంటా. ఇప్పుడు నీకు విషయం అర్థం కావట్లా. అమ్మాయి ఏమంటుందంటే నిన్న ఇంకొన్ని చెప్పలేకపోతుంది, బాగోదని చెప్పలేకపోతుంది. మేము మాట్లాడినప్పుడు ఆ ఏదో మార్ఫింగ్ ఫోటోలు పెట్టి అమ్మాయి నెంబర్లు ఇస్తున్నామంట, అది తప్పు. తప్పేది సార్. నువ్వు అది తీసేస్తావా లేదా? నువ్వు అలాంటివి తీసేస్తావా లేదా? నువ్వు ఆ ఫోటోలు అవన్నీ తీసేస్తావా లేదా? నేను తీసేయాలంటే నాకు 5 lakhs కావాలి మేడం. అయితే అప్పటి వరకు తీయవైతే తీయను మేడం, నా లవర్ నా ఫోటోలు నా ఇష్టం. ఏం సార్ పిలిచి నిమిషం ఆగు, అగరా చెప్పేది మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి నువ్వు మాట్లాడితే నీకు రెస్పెక్ట్ ఉంటుంది. మేడం ఆగండి, ఒక్క నిమిషం, చిన్నది కొద్దిగా ఆగండి బాబు. నీకు రిక్వెస్ట్ చేస్తాము, ఆ ఫోటోలు తీ. నేను అమ్మాయితో నేను మాట్లాడతా, ఆ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఆమె జీవితం ఏదో ఆమె గడిచిపోతుంది. నా మాటను సార్ 5 lakhs ఇస్తే ఈ మొబైలే ఇచ్చేస్తా, ఫొటోస్ కాదు, ఈ మొబైల్ మీకే ఇచ్చేస్తా, మీరు ఏమని చేసుకోండి. కాదురా, తప్పురా అది. ఎందుకంటే ఒక అమ్మాయి ఇప్పుడు ఏమైపోవాలి సార్ సడన్ గా? ఒక్క నిమిషం, నువ్వు ఇన్నాళ్ళు ఇచ్చిన డబ్బులు ఇచ్చింది అమ్మాయి ఇచ్చింది సార్. ఇప్పుడు ఒప్పుకున్నాడు చూసారా? ఒక్క నిమిషం, ఇచ్చింది కదా. దాదాపు ఆ అమ్మాయి దాదాపు 1.5 years అంటే దాదాపు 3-4 లక్షలు నీకు ఇచ్చింది కదా. తీసుకున్నావా, ఎంజాయ్ చేసినావు కదా. ఇప్పుడు అమ్మాయి వద్దు, ఎవరికైనా ఆడపిల్లలు ఉంటారు, ఇప్పుడు నీకు ఆడపిల్లలు ఉంటారు, అందరికి ఆడపిల్లలు ఉంటారు. వద్దు నాన్న, ఎందుకంటే ఈ సమాజంలో అలా జరుగుతూ ఉంది. చిన్న కుర్రాడు చెప్తున్నాను, ఎందుకంటే నీకు బెయిల్ కూడా రాదు. పొద్దున అమ్మాయి కంప్లైంట్ ఇస్తే నీకు పెళ్లి కావాలి, లైఫ్ స్పాయిల్ అవుతుంది. నేనేమంటున్నా, ఆ ఫోటోలని డిలీట్ చేసి తర్వాత ఏమంటే నేను చెప్తాను, నేను మాట్లాడి ఏదో నీ జీవితానికి సరి చేసి ప్లాన్ చేద్దాం. ఒకవేళ నీకు ఇప్పుడు ఇన్నాళ్ళు కోర్స్కి చెప్పింది కదా అమ్మాయి, నీకు డబ్బులు ఇచ్చింది కదా, ఇచ్చినప్పుడు నువ్వు కోర్స్ నేర్చుకుంటే నీకు మంచి జాబ్ వచ్చేది కదా. నువ్వు అమ్మాయి డబ్బులు తిని ఎంజాయ్ చేస్తూ కోర్సు పాడైపోయి అంతా నేర్చుకొని ఇప్పుడు నువ్వు అనవసరంగా అమ్మాయి జీవితాన్ని ఆడుకోవద్దు. ఆడుకోలేదు సార్, ఫైనల్ అమౌంట్ 5 lakhs ఇచ్చేస్తే ఈ మొబైల్ మీకే ఇచ్చేస్తాం, మీరు డిలీట్ చేసుకోండి. ఇప్పుడు నీకు పోలీస్ స్టేషన్లో నీ మీద అమ్మాయి పూణేలో పెడితే కంప్లైంట్. నువ్వే రిస్క్ లో పెడతావు. అప్పుడు నువ్వే రిస్క్ లో 5 లక్షల కోసం నీ లైఫ్ ని నువ్వే రిస్క్ లో పెడుతున్నట్టు. కాదు నాన్న, నా మాట రా బాబు, నీ దండం పెడతా. లేదు సార్, 5 lakhs ఇస్తే నేను 5 lakhs కాదు రా, అమ్మాయి కేసు పెడితే నీకే 5-6 లక్షలు అయిపోతాయి రా. సార్ ఆ అమ్మాయి బద్నాం అవుతుంది, నేను బద్నాం అవుతాను. ఆ అమ్మాయి పరువే పోతుంది, నేనే మొగోని ఎక్కడో ఒక చోట బతుక్కుంటా. కానీ ఆ అమ్మాయి ఇప్పుడు అది కాదు రాజు, నేను చెప్తాను అలాంటిది తప్పు. ఎవరు ఆడపిల్లని ఒకటే. నీ పేరు పులిరాజు నీ పేరు. నిజంగా పులిరాజు నువ్వు గొప్పడి, ఏదో ఒక రాజు సార్. నా మాట రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు అందరూ ఉన్నారు మన వాళ్ళు, నా మాటని ప్లీజ్. ఎందుకంటే మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చాలా రిస్క్ అయితే, నీకే డబ్బులు ఖర్చు అవుతుంది సార్. ఏం సార్ మీరు పిలిచి సోది? నేను 5 లక్షలు డిమాండ్ అంటే 5 లక్షలు ఏం సార్ ఈ సోది?
పిలిస్తే వచ్చాను. ఏంది కూర్చో, నీకేం కాదు చెప్పు, నేను రిక్వెస్ట్ చేసుకున్నా. నాకేం కాదు సార్, ఫైనల్ అమౌంట్ 5 lakhs ఇస్తే ఈ మొబైల్ మీకే ఇచ్చేస్తా, డిలీట్ చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, నా లైఫ్ సెటిల్ చేసుకోవాలి నేను అంతే. ఇట్లా కాదు బాబు, నా మాట ఇన్ని రోజులు ఆ అమ్మాయితో తిరిగి నా లైఫ్ పోగొట్టుకున్నాను సార్. నేను రిక్వెస్ట్ చేసుకున్నా. సరే మా అమ్మాయిని మాట్లాడదాం, ఆ ఫోన్ ఇచ్చావు, అది నా మాట 5 lakhs ఇప్పింది సార్, మీ ముందే అమ్మాయికి హ్యాండ్ ఓవర్ చేస్తా, మీరే దాన్ని డిస్ట్రాయ్ చేసుకోండి. ఏం మంచిగా పిలిచి ఎవరు సార్ మీరు నన్ను కొట్టడానికి? డిపార్ట్మెంటా ఏమన్నా? డిపార్ట్మెంట్ వాళ్ళే కొట్టరు. వద్దు, కూర్చో కూర్చో కూర్చో, నేను ఏమంటుంది కొట్టలేదు. కొట్టిన తర్వాత ఇంకేం కూర్చుండేది? కూర్చోరు, తీయండి సార్, పిలిచి మరగాలిగా. ఏం సార్ మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తారు ఏంది? చిన్నపిల్లలు అనుకున్నారా? ఒక్క నిమిషం బాబు, ఎందుకు అంత కూల్గా ఉండదు? ఒక్క నిమిషం, ఇప్పుడు విషయం అర్థం చేసుకో. ఆడపిల్ల విషయము జీవితం నాశనం అవుతుంది, ఎవరు ఆడపిల్లనే ఒకటి. నేను చెప్పేది నన్ను అర్థం చేసుకోండి మీరు. నాశనం అయ్యే పాప 5 లక్షలు పెట్టుకోలేదా జీతం కోసం? నీకు ఎంత ఇచ్చింది ఆమె? ఆ అమ్మాయి ఎంత ఇచ్చిందో నేను లెక్కలు వేసుకోలే. నాకు ఇప్పుడు 5 lakhs అలా ఇప్పియండి, నేను మొబైల్ మీ మీరేమనుకున్నా నాకు కావాల్సిందే డబ్బు ఇస్తే మొబైల్లో డిలీట్ చేస్తా, లేదంటే లేదు, అంతే. ఇంకా ఫైనల్, ఇంకా మీతో డిస్కషన్ ఏం లేదు. ఇప్పుడు నేనేమన్నా, మీ పేరెంట్స్ ఉన్నారా? ఉన్నారు. నేను వాళ్ళతో మాట్లాడతా సార్. మీరు ఎవరితో మాట్లాడినా నేను ఎవరు మాట నాకు కావాల్సిందే డబ్బు అంతే. నేను ఆ అమ్మాయి వెంట తిరిగి నా లైఫ్ పోగొట్టుకున్నా. నేను ఇప్పుడు ఎంత ఇచ్చిందా మీకు వరకు? నేను లెక్కలు వేసుకోలేదు సార్. 5 lakhs అనుకోండి, ఇంకా 5 ఇస్తే 10 రౌండ్ ఫిగర్ అవుతుంది. ఈ మొబైల్ మీకు ఇచ్చేస్తా, ఇంకా అమ్మాయి జోలికి వెళ్ళాలి, నా లైఫ్ నేను చూసుకుంటా అంతే, ఫైనల్. ఇప్పుడు పోలీస్ ఒక నిమిషం, అమ్మాయి చేత పోలీస్ కంప్లైంట్ పెట్టిస్తే బెయిల్ కూడా రాదు. ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవుతుంది కదా, ఆ అమ్మాయి పబ్లిక్ అవుతుంది, ఆ అమ్మాయికి సంబంధాలు రావు. అయినా నేను ఏం చేయాలో నాకు తెలుసు. 5 lakhs వచ్చేంత వరకు నేను ఏం చేయాలో నేను చేసుకుంటాను. మీకు ఎందుకు? మీరు ఏదో పిలిచారు, టీవీకి వచ్చాను, అయిపోయింది ఇంకా అంతే. ఫోన్ లాక్కోండి సార్. ఫోన్ లాక్కోవడాలు నేను చెప్తాను. ఇప్పుడు ఆమె పూణేలో పెట్టిస్తారు కంప్లైంట్, మీ పేరెంట్స్ మీద కూడా అవుతుంది. ఎక్కడ పెట్టించినా పర్లేదు సార్, నాకు ఉండాల్సిందే నీకుండేది నీకు ఉంటుంది. నేను ఏమంటలేదు, నీకుండేది నీకు ఉంటుంది. నా మాటను నువ్వు అర్థం చేసుకో. నువ్వు పని చేయాలి, సింపుల్, చాలా సింపుల్. దాన్ని ఏమంటే నేను అవసరం, నేనే డబ్బులు ఇస్తాను. 5 lakhs ఇప్పుడు ఇవ్వండి సార్, ఇప్పుడే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం మొబైల్. 5 lakhs అదే నీ జీవితంలో నిలబడేట్టుగా నేను సపోర్ట్ చేస్తాను. నేను ఎలా నిలబడాలో నాకు తెలుసు. కొంచెం తగ్గు. ఏంది తగ్గాల? ఒక్క నిమిషం, విను తగ్గు, అర్థం చేసుకో. నీకు జీవితం చాలా ఉంది, అర్థమవుతుందా? నా మాటిను, నువ్వు తమ్ముళ్ళు అంటోడివి, నాకు నీ మీద ప్రేమతోనే ఏదైనా చేయగలుగుతాను నేను. నీకు నీ లైఫ్ ఇస్తా, ఏడమాకు. నువ్వు కూడా నీ బాధ అర్థమవుతుంది, అర్థం చేసుకో. అర్థమవుతుందా? అర్థం చేసుకో. ఫస్ట్ కూల్. ఇప్పుడు పల్లె నుంచి వచ్చినోడివి, ఆడపిల్ల రేపు పొద్దున అమ్మాయికి కంప్లైంట్ ఇస్తే మీ నాన్న మేము అందరూ బాధపడతారు. మాట అర్థం చేసుకో, కూల్గా ఫస్ట్ కూల్ అవ్వు. నీ ఉంటుంది, నీ బాధ ఉంటుంది, ఏడమాకు. నేను చెప్తాను, నాకు తమ్ముడుగా చెప్తాను. నీకు మేము ఏర్పాటు చేస్తాను. నేను ఎంతో మందికి హెల్ప్ చేసి పెట్టా, నీకు నేను హెల్ప్ చేస్తాను రాజు. నీకు నమ్మకపోతే ఒక్క నిమిషం, నువ్వు నమ్మట్లేదు కదా, ఇగో సార్ అవన్నీ ఒక్క నిమిషం ఏంట్రా, వద్దు సార్. ఇది కార్డు నీ దగ్గర పెట్టుకో, కార్డు నీ దగ్గర పెట్టుకో. సీరియస్గా చెప్తాను, పెట్టుకో. నీకు నెలలా నువ్వు నీ కోర్స్ అవడానికి ఎంత ఖర్చు అవుతుంది? కోర్స్ వేయాలనుకోలేదు. ఒక్క నిమిషం, ఇప్పుడు ఏంట్రా బిజినెస్ చేసుకోవాలనుకుంటాను నేను చెప్తాను. కోర్స్ ఒక్క నిమిషం, బిజినెస్ చేసుకో. కానీ స్టార్టింగ్ లో నీకు నెలకు ఒక 20,000, 30,000, 40,000, 50,000. ఇప్పుడు ఏ కోర్సు ChatGPT ఉందా? అలాంటి కోర్సెస్ ఉన్నాయి కదా, దాంట్లో జాయిన్ అవడానికి ఎంత అవుతుంది? దాంట్లో అవడానికి 2 lakhs అవుతుంది సార్. 2 lakhs నేను ఇస్తాను. ఈ రోజు వెళ్దాం, అమీర్పేట వెళ్దాం, అర్థమవుతుందా? నేను నీకు జాయిన్ చేపిస్తాను. మనోడు ఉన్నాడు, మా ఫ్రెండే ఉన్నాడు, నేను జాయిన్ చేయించి నేను కడతా ఫీజు. నువ్వు మంచిగా ఉండు, జస్ట్ 1 week, ఒక 6 నెలల్లో కోర్స్ అయిపోతుంది. రాజు నా మాట ఇచ్చాను కూడా, ఏమనుకో మాకు. నువ్వేలే సింపుల్, అది డిలీట్ చేసేసి నేను అమ్మాయితో మాట్లాడి డిలీట్ చేయించిన అంటాను. నీకు ఒక 6 నెలల్లో కోర్స్ అయిపోతుంది, జాబ్ నేను ఇప్పిస్తాను. ఓకేనా? నువ్వు ఎప్పుడైనా మన ఆఫీస్ అడ్రస్ ఇస్తా, ఎప్పుడైనా ఇక్కడ కూడా రావచ్చు. మనం కార్తిక్ సార్తో కూడా మాట్లాడతా. కుదిరితే ఇక్కడే నువ్వు ఎడిటింగ్ కోర్స్ అని ఇక్కడ జాయిన్ చేపిస్తా, చేసుకో. వదిలేసి నా మాట, సరేనా? అది నీ దగ్గర పెట్టుకో, నీకు అంత డౌట్ ఉంటే. సరే సార్, మీ మీద నమ్మకంతో నేను ఇప్పుడు అమ్మాయితో కాదు వద్దేమొద్దు, మీ మీద నమ్మకంతో నేను ఇంకా అమ్మాయి జోలికి వెళ్ళాను. మీ ముందర ఇప్పుడు ఫోటోలు డిలీట్ చేసి నా లైఫ్ సెటిల్ అది ఒకసారి అమ్మాయికి ఫోన్ చేయండి, మాట. థ్యాంక్స్ నాన్న. ఇట్లా ఉండాలి మనిషి, మంచి. ఇంతగా నాకు మీ మీద కోపం అందుకొచ్చాను ప్రేమ దొరక. ఓకే, ఇప్పుడే కడతా తీసుకోండి, కట్టేసి మాట్లాడు. రోజా ఇప్పుడు మాట్లాడాను నాన్న. సరే, మన తమ్ముడు కొద్దిగా మారిపోయాడు. సరే, ఇప్పుడు ఏమన్నాడంటే అయినది అయిపోయిందిలే సార్, ఇక నేను డిలీట్ చేసేస్తాను అంటున్నాడు. ఒక్క మాట నీకు కూడా చెప్తాడు, చూడు నాన్న.
రోజా సార్ నాకు ప్రామిస్ చేశారు నా లైఫ్ సెటిల్ చేస్తున్నారు, అందుకే నీ వీడియోస్ నీ ఫొటోస్ అన్ని డిలీట్ చేసేస్తాను, ఇంకా నా దగ్గర నుండి నీకు మెసేజ్ కానీ కాల్స్ కానీ రావు, ఇంకా ఇదే నీకు నాకు ఫైనల్ గుడ్ బై. అది డిలీట్ చేయాలి. సార్ వాట్సాప్ లో కూడా ఏమైనా అన్ని డిలీట్ చేస్తాను. కెమెరా చూపించకూడదు, ప్రైవేట్ బాబు, చూపి మాట డిలీట్ చేస్తాను. అన్ని చేసే మొత్తం 300 ఫొటోస్ చేసేసి దాంట్లో అది ఉంటుంది కదా రీసైకిల్ బిన్ అవి ఉంటాయి కదా. అది కూడా చేస్తాను. సరే మొత్తం ఇది 300 టైం పడుతుంది అనుకుంటా, మన ప్రోగ్రామ్ కదా కూర్చొని ముందే చెయ్యి. ఓకే చేసేస్తావు 300 ఫొటోస్ డిలీట్ చేసేస్తావు కదా? చేసేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కంట్రోల్ చేద్దాం, నువ్వు బాధపడ మాకు. నేనున్నాం, మన టీవీ ఉంటుంది, అందరం ఉన్నాం. ఇప్పుడు అన్నయ్య పెద్ద అన్నయ్య వచ్చాడు, మా గోపి ఉన్నాడు, అందరు ఉన్నారు, మీకు అందరూ సపోర్ట్ చేస్తాం. సరే తెలుసురా నాకు విలేజ్ జీవితం లైఫ్ ఏంటో. సరే సరేనా? ఓకే. అది ఇప్పుడు చూసారు కదా మేడం, ఆ పిల్లోడికి కదా ఆవేశం ఉంది, మంచి కుర్రోడు అబ్బాయి, ఆవేశం ఉంది, మంచి కుర్రోడు. సో ఇంటానంటున్నాడు, డిలీట్ చేస్తా అంటున్నాడు. సో ఈరోజు మనం మంచి పని చేసామని నేను అనుకుంటున్నాను. రాజు ఏం కాదు కదా నాన్న? ఓకే థ్యాంక్ యూ సార్. ఇంకోసారి అమ్మాయి జోలికి అయితే వెళ్ళొద్దు. వెళ్ళన్నాడు ఇంకోసారి ఆ అమ్మాయికి కూడా ఎప్పుడు లైఫ్ లో కూడా కనిపించకుండా అమ్మాయిని ఎక్కడ డిస్టర్బ్ చేయక, ఆ అమ్మాయి లైఫ్ ఆ అమ్మాయి ఉంది, కానీ నువ్వే తప్పు, ఆ అమ్మాయి డబ్బు తిన్నది నువ్వు కాబట్టి నువ్వే మారాలి. సరే సార్, నేను ఈ రోజుతో అమ్మాయికి ఏది మేడం ఏంటంటే విషయం ఏంటంటే, కొద్దిగా చాలా ఫోటోలు ఉన్నాయి, మనం అది అయిపోయిన నేను దగ్గర నుండి తీపిచ్చేసి అమ్మాయి కూడా ఓకే అన్నాడు. ఏమంటే మనం ఏదంటే చూసుకున్నాం, నేను రాపిస్తాను. సరేనా? థ్యాంక్ యూ సార్. చూసారు కదా, కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేసి ఇలాంటి ఎవరికి ఎలాంటి ఒక ప్రాబ్లమ్స్ ఉన్నా సొల్యూషన్ ఇవ్వడానికి సాయి కృష్ణ ఆజాద్ గారు మనతో పాటు ఉంటారు. సో చూస్తూనే ఉండండి మనం టీవీ.